నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎంసెట్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు। మెడిసిన్ కు 4300 మంది, ఇంజనీరింగ్ కు 14000 మంది హాజరు కానున్న విద్యార్థులు। కన్వీనర్ ఎన్వి రమణారావు వెల్లడి। ఛార్జీ షీట్ తీసుకున్న వారంతా నిందితులే, కళంకిత మంత్రులకు ఉద్వాసన పలకాలి। సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్। ఉపాధ్యాయ ఉద్యమానికి అండగా ఉంటాం, విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తాం। ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి। అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత, 2 కూలీలు అరెస్ట్। 50 లక్షల విలువ చేసే దొంగలు, ఐషర్ వాహనం స్వాధీనం। గంగవరం సిఐ వెల్లడి। వార్తల్లోని వివరాలు। భారీ బందోబస్తు నడుమ ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్వి రమణారావు తెలిపారు। శుక్రవారం స్థానిక ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలోని సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ మే 10న చిత్తూరు, తిరుపతి, హైదరాబాదు, వరంగల్, విశాఖపట్నం ప్రాంతాల్లో 2013 ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు। 14000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 4300 మంది మెడిసిన్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు। ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు జరపనున్నామన్నారు। 211 కేంద్రాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు, 7 పరీక్షా కేంద్రాల్లో మెడిసిన్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు। విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు। ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడవన్నారు। పరీక్షలకు నియమితులైన పర్యవేక్షకులు బాధ్యతగా వ్యవహరించి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని హెచ్చరించారు। ఈ పరీక్షలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, పోలీసులు మాత్రమే తనిఖీలు చేసేందుకు అనుమతి ఉందన్నారు। ఇతరులు ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేందుకు వీల్లేదన్నారు। ప్రతి పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు। అబ్జర్వర్లు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి లోపాలు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు। పరీక్షలకు నియమించిన అధికారులు తారతమ్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు। నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు। పరీక్షలకు ముందే తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు। అంతకుముందు పరీక్షల నిర్వహణలో పాల్గొనే వారికి పరీక్షల కన్వీనర్ రమణారావు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు। ఈ విలేకరుల సమావేశంలో పరీక్షల కో కన్వీనర్ విశ్వనాథ్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు। 10th of May, the engineering examination is from 10 to 1 and the medical examination is from 2:30 to 5:30. This year, we are having a record number of candidates, especially in the medical stream. We have, as on today, 1,05,000 candidates compared to last year of 95,500. In fact, this year, Tirupati Center has got 14,000 candidates in engineering and about 4,300 candidates in medical. తిరుమల భద్రత దృష్ట్యా వాహనాల తనిఖీ కోసం అత్యాధునిక యంత్రంతో తనిఖీలు చేయడానికి టీటీడీ యోచిస్తోంది। ఈ నేపథ్యంలో జర్మనీలో రూపొందించిన ZBV అనే అత్యాధునిక తనిఖీ యంత్ర వాహనాన్ని తిరుమల, తిరుపతిలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు। గురువారం తిరుమల టోల్గేట్ వద్ద తనిఖీలు చేసిన ఆ వాహనం శుక్రవారం సాయంత్రం అలిపిరి టోల్గేట్ వద్ద పలు వాహనాలను తనిఖీ చేసింది। ఈ యంత్ర సేవలను టీటీడీ CB&SO అశోక్ కుమార్, అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రత్యక్షంగా పరిశీలించారు। ZBV సేవలను, సైడ్ ఎఫెక్ట్స్ను క్షుణ్ణంగా పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకునున్నామని ఎస్పీ మీడియాకు వివరించారు। అయితే వాహన కొనుగోలు విషయాన్ని దాతల ద్వారానా లేక టీటీడీనే కొనుగోలు చేయాలా అనే అంశంపై టీటీడీ చర్చిస్తుందని పేర్కొన్నారు। జగన్పై అవినీతి పోరాటం కన్నా ముందు ఛార్జీ షీటు పొందిన మంత్రులకు ఉద్వాసన పలకాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు। శుక్రవారం తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐచే ఛార్జీ షీటులు అందుకున్న వారు నిందితులేనని, వెంటనే కళంకిత మంత్రులకు ఉద్వాసన పలకాలని ఆయన కిరణ్ సర్కార్ని డిమాండ్ చేశారు। కరీంనగర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టు చేయడం సరైంది కాదని, అరెస్టులతో ముఖ్యమంత్రి పర్యటనలు చేసుకుంటే ఒరిగేదేమీ లేదని సూచించారు। వెంటనే అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। రేపటికి ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఇప్పటి నుంచే సిపిఐ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు। అక్కడ ఏమిది రాజుల కాలంలో రాజు అక్కడ ప్రయాణం సాగించేటప్పుడు ముందే పోయి అందరినీ ఇళ్ళ నుంచి బయట రాబాకండి,
చూడవాకని చెప్పేవాడట. ఇప్పుడు రాజును తలదనే పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 24 గంటల ముందే అక్కడున్నటువంటి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, ముఖ్యంగా సిపిఐ నాయకులను అరెస్ట్ చేయడం అంటే ఇది చాలా విచారదగ్గ విషయం. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి అరెస్టుల ద్వారా మీరు చేసేటువంటి పర్యటన కేవలం ప్రజల్ని జైల్లో పెట్టి మీరు పర్యటన చేసి మీరు ఆనందం వ్యక్తపరచుకుంటే ఉపయోగం లేదు. రైల్వే ఉద్యోగాల భర్తీ అంశంపై స్పందిస్తూ రేణిగుంట సిఆర్ఎస్లో స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించకుండా ఉద్యోగాలను బీహారీలకు కట్టుబెట్టడం సరైంది కాదన్నారు. దీనిపై జీఎంకు లేఖ రాసి అవసరమైతే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బ్రాహ్మణి గనుల రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు హర్నాథ్ రెడ్డి, రామానాయుడు, జయలక్ష్మి పాల్గొన్నారు. వీళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కూడా అన్ని బీహార్ వైపే తరలించిపోతా ఉన్నారు. బీహార్ స్టేట్ వాళ్ళని ఎక్కువ మంది రిక్రూట్ చేయడానికి వీలుగా విధానాలు రూపకల్పన చేసి 10th మార్క్స్ సంబంధించినటువంటి విధానాల్లో మనకన్నా ఎక్కువ మార్కులు వాళ్ళకి వేయించి వాళ్ళ ద్వారా సెలెక్ట్ చేసే పరిస్థితి వచ్చేస్తాం. అది వాస్తవానికి రూల్ తప్పు. గెజిటెడ్ ర్యాంక్ పైన ఉండేవాళ్ళు ఆంధ్రాకి ఆల్ ఇండియాకి పోవాలి, కానీ లోకల్గా ఉన్నటువంటి కాయ కష్టం పనిచేసేటువంటి కేటర్ని కూడా ఈ విధంగా ఆల్ ఇండియా సర్వీస్ స్కీమ్లో పెట్టి మొత్తం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఇది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ రేణిగుంట కోచ్ ఫ్యాక్టరీ ఉంది, విజయవాడలో ఉంది. వీళ్ళతో లోకల్గా ఉండేవాళ్ళు అనేక మంది 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటి మీద ఉన్నారు. వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్ర ఎంపీల చేతగానితనం వల్లే రైల్వేలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోలేదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డిలు విమర్శించారు. రైల్వేలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై శుక్రవారం పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శాప్స్, టీఎస్ఎన్వి, ఆర్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి మాట్లాడుతూ సిఆర్ఎస్ ఏర్పాటుకు ముందు ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత క్రమంగా ముఖం చాటేశారని అన్నారు. స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని గతంలో పలుమార్లు పోరాటాలు చేయడం జరిగిందని, అయినా మన ఎంపీల చేతకానితనం వల్లే మన హక్కును కాపాడుకోలేకపోతున్నామని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. అదేదో బీహార్లో చేసిన వాళ్ళని, బీహార్లో నిరుద్యోగ సమస్య ఉందని బీహార్ వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ చేర్చాం. ఎంతమందికి సమస్య చేస్తాం? మన స్థలాన్ని మనం ఇస్తున్నాం. మనం ఇక్కడ వాళ్ళం కాబట్టి మన ప్రభుత్వం ఫస్ట్ మనకు కేటాయించాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది ఇప్పుడు లోకల్ గవర్నమెంట్? 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, కానీ ఇంతవరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు? ఒకటి మనం తిరుగుబాటుతనం అంటే కనీసం దాన్ని వ్యతిరేకించకుండా పోతే ఇలాంటి వచ్చిన అవకాశాలు కూడా మనం పోగొట్టుకునే. స్థానికంగా ఈ జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, మిగతా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ముఖ్యంగా పేదవారైనటువంటి ఐటీ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేసుకొని పెట్టడం జరిగింది. అది ఒకటే కాదు, రత్నం చెప్పినట్లు అది ఏర్పాటు చేసినప్పుడు ఆ సిఆర్ఎస్ పెట్టినప్పుడు లోకల్లో ఏదైతే రైతులు ఉన్నారో భూములు ఇచ్చారు. దాదాపు 300 ఎకరాల పైన భూములు కోల్పోయారు. అదే భూములు ఇప్పుడు ఉన్నట్టే కన్నా కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి కోటీశ్వరులు అయ్యేవారు. టీఎస్ఎన్వి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగ అవకాశాలపై నిరుద్యోగులు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలు, వనరులు ఉన్నా వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో 33 మంది ఎంపీలు ఉన్నా రైల్వే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం దౌర్భాగ్యమన్నారు. అందుకే నిరుద్యోగ యువత ఉద్యమించే సమయం ఆసన్నమైందని, మన అవకాశాలను మనమే అందిపుచ్చుకోవాలంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో శాప్స్ రత్నం, ప్రసాద్, ప్రకాష్, భారతి, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా కష్టపడి ఓరల్ టెస్ట్లో 500 మార్కులు, 450 మార్కులు, 600 మార్కులు తెచ్చుకుంటే వీళ్ళందరినీ పక్కకు దోసి బీహార్లో ఉన్నటువంటి యువకులు 380 తక్కువ మార్కులు వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి 52 మందికి ఉద్యోగాలు ఇస్తారండి. ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఎంపీలు చేతగానితనం అని మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్నాం. దీన్ని ఎంతోమంది, వేలాది మంది ఆంధ్ర రాష్ట్రంలో యువకులు ఐటీఐ చదివి కొత్త చేత పట్టుకుని పట్టాతో ఎదురులో తిరుగుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. స్థానిక డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీఎస్ఎన్వి తెలుగు టెక్నికల్ వింగ్ తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ విధానం ఇలా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వీధి పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరిస్తూ ఈ గవర్నమెంట్ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాం. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను, 2 కూలీలను అదుపులోకి తీసుకుని వారి నుండి ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గంగవరం సిఐ తెలిపారు.
గంగవరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ తమకు అందిన రహస్య సమాచారం మేరకు పలమనేరు, గంగవరం, పెద్దపంజాని, బంగారుపాళెం పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందితో కలిసి గంగరాజుపల్లె వద్ద వాహనాలను తనిఖీ చేశామని తెలిపారు. అదే సమయంలో రైల్వే కోడూరు నుంచి కర్ణాటకకు ఐషర్ వాహనంలో ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలించడాన్ని గుర్తించామన్నారు. 6 మంది కూలీల్లో 4 పరారయ్యారని, 2ని అదుపులోకి తీసుకుని 50 లక్షల రూపాయలు విలువ చేసే 111 దొంగలను వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. పట్టుబడిన కూలీలు రైల్వే కోడూరుకు చెందిన జగదీష్, రవిగా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. పరారీలో ఉన్న 4 కూలీలను కూడా త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గంగవరం సిఐ నేను, తర్వాత పలమనేరు పట్టణ సిఐ, గంగవరం ఎస్ఐ, పంజాని, బంగారుపాలెం ఎస్ఐస్ అంతా అదేవిధంగా మా సిబ్బంది అందరూ కలిసి ముఖమ్మడిగా ఈచర్లో తరలిస్తున్నటువంటి 111 రెడ్ శాండిల్ లాగ్స్ను నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిలో జగదీష్ అండ్ రవి అనే 2 ట్రాన్స్పోర్టర్స్ను కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుంది. వీటిని రైల్వే కోడూరు నుంచి కొస్కోట, కర్ణాటకకు తరలిస్తుండగా మాకు రాబడిన సమాచారం మేరకు పట్టుకున్నాం. ఇందులో ఇంకా 4 ముద్దాయిలు పరారైనారు. వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఉపాధ్యాయ ఉద్యమానికి అండగా ఉంటూ విద్యారంగం పరిరక్షణ కోసం యూటీఎఫ్ విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో, చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా యూటీఎఫ్ రాష్ట్ర 13వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు సభలను నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో విద్యా విధానం, అభివృద్ధి, ఆటంకాలపై కూలంకషంగా మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 10,000 మంది ఉపాధ్యాయులు హాజరవుతారని చెప్పారు. విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి రాష్ట్ర మహాసభలను చారిత్రాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, మేధావులు హాజరవుతారని, సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ నాయకులు నారాయణ రెడ్డి, బాబురెడ్డి, మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న లోటు పనులన్నింటినీ అధ్యయనం చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లా ఈ యొక్క విద్యారంగంలో ప్రమాణాలు పెంచుకోవాలి, ఇప్పటికే అటు ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న పాఠశాలలు, ప్రైవేటు అధీనంలో పనిచేస్తున్న పాఠశాలలు ఇవన్నీ కలిసి ఒక విద్యారంగ ప్రమాణం పెంచుకోవడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైన వైఖరిని ఎలా తీసుకోవడాని కోసం అనేక సందర్భంగా అనేక సూచనలు చేసి ఉన్నాం. వాటన్నిటి మీద ఒక విశ్లేషకులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రేపు విద్యా సదస్సు మీద చర్చిస్తారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మెరుగులు దిద్దుతున్న స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని తిరుపతి పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు విజయాచారి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్ల వర్తమాన రాజకీయ రంగంలో స్వర్ణకారులను ప్రధాన రాజకీయ పక్షాలు కరివేపాకులా వాడుకుని వదిలేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనూ, అంతకుముందు 9 ఏళ్లు పాలించిన టీడీపీ హయాంలో కానీ విశ్వ బ్రాహ్మణులకు, స్వర్ణకారులకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన విశ్వ బ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులను ఇవ్వాలని, సమాజంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానాన్ని దక్కించుకోవడానికి విశ్వ బ్రాహ్మణులు ఐక్యమత్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ నెల 28న తిరుపతిలో విశ్వ బ్రాహ్మణ రాజకీయ రణబేరి నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం సభ్యులు శ్రీనివాసాచారి, శివప్రసాద్ ఆచారి, వేలు ఆచారి, రవి, సూర్యప్రకాష్, భాస్కరాచారి పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ రాజకీయ రణబేరి సభకు విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు, ప్రతి ఒక్క స్వర్ణకారులు కానీ అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. అందరూ మన ఐక్యతని ఫ్రెంచ్ వ్యక్తుల వారు సాటి ఐక్యతని సాటుకోవాల్సిందిగా కోరుతున్నాము. టీటీడీ పాలక మండలి చైర్మన్గా డీకే ఆదికేశవ నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కొనియాడారు. శుక్రవారం తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ డీకే మృతి దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తగా, సామాజికవేత్తగా, రాజకీయవేత్తగా ఇలా అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానం సాధించి అందరి హృదయాల్లో స్థానం సాధించిన గొప్ప శక్తి అని, అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన ఆత్మశాంతి కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున డీకే ఆదికేశవ నాయుడు సంతాప సభను నిర్వహించనున్నామని టీటీడీ ఉద్యోగులు,
ఆయన అభిమానులు, సాయి భక్తులు, నగర ప్రజలు, పార్టీలకు అతీతంగా కార్యకర్తలు హాజరై డీకే ఆత్మకు శాంతి చేకూర్చేలా ప్రార్థించి సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. పిలిస్తే ఏ పేదవాడికైనా కూడా సహాయం అందించే ఉదార స్వభావుడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 పర్యాయాలు దేవస్థానం చైర్మన్గా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. సాయంకాలం 5 గంటల మగితే ఆడిటోరియంలో పార్టీ రహితంగా ప్రతి ఒక్క తిరుపతిలో ఉన్న పౌరులందరూ కూడా మీరందరూ కూడా వచ్చి ఒక చిన్న ఆయనకు మనం అందరం కూడా సంతాపం తెలిపితే ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా తిరుపతి ప్రజలు నన్ను మర్చిపోలేదని సంతోషపడతారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతిపై సీఎం మౌనం వీడి ప్రజల పట్ల కక్ష సాధింపులు మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాపాటలో భాగంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి శుక్రవారం నెహ్రూ నగర్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, దోమల బెడద వంటి సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదులపై స్పందించిన భూమన సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని అధికారులు మురికి కూపంగా మార్చారని, అభివృద్ధి కార్యక్రమాలకు 450 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్న సీఎం ఇప్పటి వరకు 450 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. త్రాగునీరు సరఫరా చేయటం లేదని, భూగర్భ డ్రైనేజీ పొంగి పొర్లుతున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. సీఎం కక్ష సాధింపులను మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలా, తన మౌనం వీడాలా, తిరుపతి ప్రజల మీద ఆయనకు ఉండేటువంటి కసి మానుకోవాలా, కక్ష సాధింపు ధోరణిని ఆపివేసి ఈ ప్రజల పట్ల రోజు వచ్చేటువంటి లక్షల మంది యాత్రికులకు సౌకర్యాల కల్పనలో ఉన్నటువంటి ప్రజల పట్ల ప్రేమ, దయ చూపాలా. ఆయన వెంటనే ఆ 450 కోట్ల రూపాయలు నిధులిచ్చి తిరుపతి ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. రియా 4వ తరగతి ఉద్యోగుల పట్ల యాజమాన్యం చిన్న చూపు చూడటం సరైంది కాదని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ పేర్కొన్నారు. 4వ తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం 12వ రోజుకు చేరుకుంది. రియా ప్రధాన ద్వారాన్ని మూసివేసి అధికారులు, వైద్యులు లోనికి వెళ్లకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. అడ్డంగా బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ సూపరింటెండెంట్ను నిలదీశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ జీతాల పెంపు కోసమో, పదోన్నతుల కోసమో, బోనసుల కోసమో తాము దీక్ష చేపట్టలేదని, కేవలం పని భారాన్ని తగ్గించాలని గత 12 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు. సుమారు 850 పడకలున్న రూములో కేవలం 80 మంది 4వ తరగతి ఉద్యోగులతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ ఉన్న 400 పోస్టులను వెంటనే భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో 4వ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు. 850 బెడ్లు ఉన్నాయి. ఇక్కడ 850 బెడ్లుంటే 70 పోస్టులతో ఎంతవరకు పనిభారం ఎంత తగ్గుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా అవసరమైనటువంటిది ఇది. ఎందుకంటే మేము ఐఎన్టీయూసీ కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నా కూడా ఈరోజు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ కార్మికుల కోసం పోరాటం చేస్తాం. ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కానీ ఇది ఈరోజు గేట్లు వేయడం ఎందుకంటే కనీసము అధికారులకి వాళ్ళకి ఒక చీమ కొట్టినట్టు ఉంటుందేమోననే ఉద్దేశంతో ఈరోజు మేము చేసామే. కానీ ఎలాంటిది పేషెంట్లకు కానీ వాళ్ళకి కానీ మేము అంతరాయం కలిగించాలని, వాళ్ళు ఏదో బాధ పెట్టాలని తప్పక సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తాం. బ్రాహ్మణి స్టీల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయడంలో ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంపై రాయలసీమ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శాంతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణి స్టీల్ నిర్మాణానికి అవసరానికి మించి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులను చేయడం దారుణమన్నారు. 2009లో ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేసి 2017 కల్లా ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు నీటి మూటలుగా మారాయని ధ్వజమెత్తారు. రాయలసీమ వాసులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా ఉన్న సెయిల్ అథారిటీ ద్వారా గాని రాయలసీమ ఉక్కు పేరుతో స్వయం ప్రతిపత్తి గల పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఉక్కు మన హక్కు అనే నినాదంతో బీజేపీ ముందుకు నడుస్తోందని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్, విశ్వనాథ్, చంద్రయ్య, నాగరాజు రాయల్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ కమిటీతో పాటు గత ఎన్నో కమిటీలు ఈ ప్రాంతం యొక్క వెనకబాటుతనాన్ని తెలియజేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం వారికి ఇచ్చినటువంటి కానుక ఇదని ప్రశ్నిస్తాను. ఇది ఘాతకం కాదా అని చెప్పి ప్రశ్నిస్తాను. ఓబులాపురం, రాయదుర్గం గనులో ఉండేటువంటి ఇనుప ఖనిజాన్ని, ఐరన్ ఓర్ని క్యాప్టింగ్ పద్ధతిలో వెలికి తీసి అక్కడే ఉండేటువంటి బ్రహ్మణి స్టీల్కి వినియోగిస్తామని చెప్పి ఆ క్యాప్టింగ్ అనే పదాన్ని మాయం చేసి రాయలసీమ ప్రజల్ని మోసం చేశారు. చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి జవహర్ బాలభవన్ వేసవి శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. పరదేశీ పోకడలతో అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కోసం, కళారూపాలను బతికించడం కోసం భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ బాలభవన్ కేంద్రాలలో వేసవి శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. 5 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలను ఎంచుకొని వారికి నృత్యం, సంగీతం, వయలిన్, కీబోర్డ్, చిత్రలేఖనం, టైలరింగ్, యోగా, కంప్యూటర్, ఆంగ్ల భాష, చదరంగం వంటి కళలపై శిక్షణా తరగతులను నిర్వహించి తద్వారా ఆ చిన్నారులలో నిద్రాణమై ఉన్న సృజనాత్మక శక్తులను, నిక్షిప్తమైన ఆలోచనలను వెలికితీసి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడడంతో పాటు జాతి సంపదను భావితరాలకు అందించడం కోసం ఈ శిక్షణా తరగతులకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ, జవహర్ బాలభవన్ మరియు నేషనల్ గ్రీన్ కోర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేసవి శిక్షణా తరగతులు ఈ నెల 23న ప్రారంభమయ్యాయి. ఇవి ఇంకా జూన్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్థానిక రాజన్న పార్క్, సరోజినీ రోడ్డు సమీపంలో ఉన్న జవహర్ బాలభవన్లో ఈ వేసవి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాదికి ప్రవేశ రుసుము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 20 రూపాయలు, ఇతర విద్యార్థులకు 50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు జవహర్ బాలభవన్ పర్యవేక్షకులు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 10:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నైపుణ్యం గల అధ్యాపకులచే విద్యార్థులకు ఆయా కళారూపాలకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వేసవి శిక్షణ శిబిరాల సందర్భంగా అతి తక్కువ ఫీజుతో కేవలం 20 రూపాయల ప్రవేశ రుసుముతోనే వాళ్ళకి ఇష్టమైనటువంటి కళలు, డ్యాన్స్, సంగీతం, వయలిన్, క్యాషియో, యోగా, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీషు, చెస్, ఈ యాక్టివిటీస్ మీద వాళ్ళకి ఇష్టం వచ్చిన కళల్లో ఈ యాక్టివిటీస్లో వాళ్ళకి ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చును. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 10:30 దాకా, సాయంత్రం 4 నుంచి 7 గంటల దాకా. వాళ్ళకి ఎండల్లో కూడా వాళ్ళు ఎండలకాడ ఉండకుండా పిల్లలు ఇక్కడ బాలభవన్ వాతావరణం చాలా బాగుంటుంది, ఇక్కడ సౌకర్యం కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి విద్యార్థి బాగా వాళ్ళకి ఇష్టం వచ్చిన కళల్లో నేర్చుకోవచ్చు. అనంతరం అధ్యాపకురాలు సుభాషిణి మాట్లాడుతూ జాతి సంపదను భవిష్యత్ తరాలకు అందించడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. కళలే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలని, వీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడుండే ప్రెషర్స్లో పిల్లలు కాదు తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల ఎక్కువ 24 గంటలు చదువుతో పాటు కళ ఉండాలి. కళ అని కంటిన్యూ ఉండడం అవసరం లేదు. చదువుతో పాటు కొంచెం కళ కూడా నేర్చుకుంటే పిల్లలకి రేపు ప్రెషర్స్, ఒత్తిళ్ళ వల్ల తొలగి కొంచెం మైండ్ షార్ప్ అవ్వడము, పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడము, దీనివల్ల వాళ్ళకు స్కూల్లో చెప్పే పాఠాలకు కూడా వాళ్ళకి లెసన్స్ గుర్తు పెట్టుకోవడం కానీ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేసి గుర్తు పెట్టడం వాళ్ళల్లో కూడా ఒక డెవలపింగ్ క్రియేటివిటీ కూడా ఏర్పడుతుంది. 4 years వయసు అప్పటి నుంచినే బాలభవన్కి వస్తున్నాడు. డ్రాయింగ్, సంగీతం 2 నేర్చుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ మ్యూజిక్ బాగా వస్తూ ఉంది కాబట్టి బాబు క్యాషియో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఏజ్ చాలకపోయినా కూడా రోజు అడుగుతున్నాడు అనమాట, నేను నేర్చుకుంటున్నాను. ఈ ఇయర్ నుంచి అక్కడ కూడా పంపిస్తాము. డ్రాయింగ్ కూడా బాగా వేస్తున్నాడు. 2 years నుంచి కీర్తనలు, సరిగమలు ఇవన్నీ బాగా నేర్చుకుని ఒక 20-25 కీర్తనలు కానీ పాడుతున్నాడు. చాలా బాగా డెవలప్ అయినాడు. ప్రభుత్వం కార్మికులపై వివక్షత చూపితే సహించబోమని సిపిఎం నాయకులు హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని కార్మిక సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మరపల్లి సర్కిల్ సమీపంలోని లేబర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాయి. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కార్మికులు లేనిదే సమాజంలో ఏ పని జరగదన్న విషయాన్ని అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
అంతేకాక వారికి కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి పథకాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్మిక శాఖలో పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయకుండా ఈరోజు ఇక్కడ డీసీఎల్ లేడు, ఏసీఎల్ లేడు, ఎల్ఓ లేరు, మొత్తం కనీసం రిప్రజెంట్ చేసుకుందామంటే ఒక మనిషి కూడా లేని దుర్భరమైన పరిస్థితి ఇక్కడ దాపురించింది. కాబట్టి వెంటనే ఇవన్నిటి కూడా సరిదిద్ది కనీస వేతన బోర్డు ఏర్పాటు చేసి కనీస వేతనాల అప్పులు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన రేపు అసెంబ్లీలోనూ ఆ తర్వాత కౌన్సిల్లో కూడా ఈ విషయాలపైన ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని స్పందించిన పక్షంలో పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. అనంతరం సిఐటియు రాష్ట్ర నాయకులు కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో వెట్టి చాకిరీ చేస్తూ దోపిడీకి గురవుతున్నది కార్మికులేనని, వీరి పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక అధికారి చందనాకారనామా ఎండీగా ఉన్నారు టూరిజం డిపార్ట్మెంట్ లో, వీళ్ళందరినీ నేను తొలగించేస్తానని చెప్పి ఒక కాగితం ఇచ్చేస్తే ఎంతవరకు కార్మిక శాఖ స్పందించాల, లేదా కార్మిక శాఖ మంత్రి ఇంతవరకు పట్టించుకోవాలా, ముఖ్యమంత్రి ఇంతవరకు పట్టించుకోవాలా? అంటే కార్మిక శాఖ ఎందుకుంది? కార్మికులు రక్షించడం కోసమా ఇట్లాంటి కాగితాలు ఇస్తే వాటిని చూస్తూ ఊరుకోవడం కోసం అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈరోజు కార్మిక శాఖ ఊరికే యజమానుల శాఖ తయారైపోయింది తప్ప కార్మికులకు ఉపయోగపడే శాఖ లేదు. ఆఖరికి ఎట్లా తయారైపోయిందంటే అన్ని ఇన్ఛార్జీలు ఒకే మనిషి, ఉండేవాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే అంగళ్ళకు పోయేది, ఇక్కడ ఎంతమంది ఉన్నారు పని చేస్తున్నారు, ఇది సక్రమం కాదు, టైం ప్రకారం లేదు అని చెప్పి డబ్బులు వసూలు చేసుకునే శాఖ మారిపోయింది. షాడో చిత్రం టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వెంకటేష్ అభిమానులు ధర్నా చేపట్టారు. స్థానిక విష్ణు నివాసం ఎదురుగా ఉన్న జగత్, విఖ్యాత్ థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న షాడో చిత్రానికి సంబంధించిన టికెట్లను థియేటర్ యాజమాన్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని వెంకటేష్ అభిమానులు ఫ్లెక్సీ బ్యానర్లను చింపివేసి థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యాజమాన్యానికి వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు. షాడో చిత్రం టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తే సహించబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి థియేటర్ల యాజమాన్యంపై అధికారులు కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. డిగ్రీ విద్యార్హతతో తమ కళాశాల విద్యార్థులు అత్యున్నత కంపెనీల్లో ఉద్యోగాలను పొందడం ఆనందదాయకమని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ రవి వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణ ఎంపికలో తమ కళాశాల విద్యార్థులు 7 ఉద్యోగాలను సాధించారని చెప్పారు. వెంకటేష్, జయసింహ, చంద్రశేఖర్, దేవికాదేవి, రమేష్, వినోద్, జనార్దన్ ఉత్తమ ప్రతిభను కనబరిచి తమ విద్యా సంస్థల ఘనతను చాటి చెప్పారని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. తనపై నమ్మకంతో తన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల విభాగం నగర కార్యదర్శిగా నియమించడం ఆనందదాయకమని శివ ఓ ప్రకటనలో తెలిపారు. తన సేవలను గుర్తించి పార్టీ తనను నగర కార్యదర్శిగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. అధినేత ఆశయాలకు తగ్గట్టుగా పార్టీ పురోభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా నగర కన్వీనర్ రాజేంద్ర సమక్షంలో ఉత్తర్వులు అందుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ద్వితీయ పరీక్షా ఫలితాల్లో సీకాం ప్రభంజనం సృష్టించిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో సీకాం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈసీలో మౌనిక అనే విద్యార్థిని 943 మార్కులు సాధించి కళాశాలకే వన్నె తెచ్చారని చెప్పారు. అలాగే రామ్మోహన్ రెడ్డి అనే విద్యార్థి 913 మార్కులు సాధించగా సిఈసీలో సుకన్య 912 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారని ఇందుకు దోహదపడ్డ అధ్యాపకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ గ్రేడ్లో మార్కులు సాధించి సంస్థ హవాను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 990 మార్కులు, బైపీసీలో 987 మార్కులతో అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. ఎంపీసీలో స్టేట్ 8వ ర్యాంకు, బైపీసీలో 4వ ర్యాంకును సాధించి సంస్థను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 37 కంపార్ట్మెంట్లలో స్వామివారి భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటల సమయం, దివ్యారామం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు. అద్దె గదులు, సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, రూపాయల గదులు 62, రూపాయల గదులు 17, రూపాయల గదులు 3, రూపాయల గదులు 5 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 176, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 201 అందుబాటులో ఉన్నాయి. వీటిని శనివారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2593 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,735 రూపాయలు. వెండి 1 కిలో ధర 45,855 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 49 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంసెట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు. మెడిసిన్కు 4,300 మంది, ఇంజనీరింగ్కు 14,000 మంది హాజరు కానున్న విద్యార్థులు. కన్వీనర్ ఎన్వి రమణారావు వెల్లడి. ఛార్జీ షీట్ తీసుకున్న వారంతా నిందితులే. కళంకిత మంత్రులకు ఉద్వాసన పలకారి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్. ఉపాధ్యాయ ఉద్యమానికి అండగా ఉంటాం, విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తాం. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత, 2 కూలీలు అరెస్ట్. 50 లక్షల విలువ చేసే దొంగలు, ఐషర్ వాహనం స్వాధీనం. గంగవరం సిఐ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.